దేవుని రాజ్యమును మొదట వెతకాలి, దేవుని నిధిని మొదట వెతకాలి. అప్పుడు మనకు కావాల్సినవి అన్నీ కూడా వాటికి అవే అనుగ్రహించబడతాయి. అయితే దేవుని రాజ్యమును వెతికేటప్పుడు, దేవుని రాజ్యమును పొందుకునేటప్పుడు మనం కొన్ని కోల్పోవాల్సి, అవి లోకానుసారమైన అలవాట్లు కావచ్చు, వ్యసనాలు కావచ్చు, మనుషులతో బంధాలు కావచ్చు, మనం కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఎలాగైతే పరుగు పందెంలో పరిగెత్తే వ్యక్తి తన యొక్క బహుమానం పొందుకోవడానికి కొన్ని విషయాల్లో మితంగా ఉండి కొన్ని కట్ చేసుకుంటాడో, అలాగే మన జీవితంలో కూడా దేవుణ్ణి వెతికేటప్పుడు కొన్ని వదులుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటప్పుడు ఓర్పుతోటి ఉండాలి. మనం ఏదైతే కోల్పోతామో అది నోరంతలుగా తిరిగి వచ్చే రోజులు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి వారిని వదులుకోవడానికి ఆలోచించొద్దు. శ్రమ పడడానికి ఎప్పుడు కూడా అధైర్యపడొద్దు, బలహీనపడొద్దు. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరు ఇట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. మీరు దేని కొరకైతే శ్రమ పడుచున్నారో, ఒకవేళ దేవుని రాజ్యం కొరకు మీరు శ్రమ పడుచుంటే మీరు ఓర్చుకుంటున్నారు అనేదే ఒక సూచన. దేవుని రాజ్యంలో మీరు చేర్చబడుతున్నారు అనడానికి సూచన మీ ఓర్పు. మీరు ఎక్కువగా ఓర్చుకోగలుగుతున్నారంటే, ఎక్కువగా దీర్ఘశాంతం చూపించగలుగుతున్నారంటే, ఎక్కువగా కోప్పడట్లేదంటే, ఎక్కువగా క్షమించేస్తున్నారంటే, ఈరోజు అవమానంగా తీసుకోవట్లేదంటే, ఇవన్నీ కూడా దేవుని రాజ్యానికి మీరు యోగ్యులు అనడానికి రుజువులు అయి ఉన్నాయి. మీరు ఓర్చుకోలేకపోతున్నారంటే దేవునికి మీరు దూరం అవుతున్నారు, దేవుని రాజ్యానికి మీరు దూరంగా ఉన్నారు అనడానికి రుజువుగా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ ఓర్పు కాకుండా మనలో షార్ట్ టెంపర్, తొందరపాటు, ఇంకా నేను ఆశీర్వదించబడట్లేదన్న ఆ కంగారు ఒకవేళ మన మనసులోకి వచ్చి మన యొక్క పిలుపును మనకు దూరం చేస్తుందేమో అని ఒకసారి పరీక్షించుకొని, అలాగే ఓర్చుకుంటున్నామంటే ధైర్యంగా ఉంటూ చేస్తున్నాను. మనుషులు దూరం అయినా పెద్ద ఇబ్బంది ఏమి అనిపించట్లేదు. డబ్బు సమస్యలు వస్తున్నా కూడా నేను పెద్ద పట్టించుకోకుండా నా దేవుని సన్నిధి కావాలని నేను కోరుకుంటున్నాను అన్న ఆలోచనలో మీలో ఉంటే, అన్నిటిలో దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి మీరు అర్హులై ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ.